హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. దర్శన క్షేత్రము ప్రకాశం జిల్లా మండలము రుద్రాద్రం గ్రామంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప బాలాదిమ్మ స్వయం వెలిసిన్నారు. ఇక్కడ త్రిపురాన్ని రాక్షస సంహారం చేసి అమ్మవారు భూమి మీద నేలకు పడకుండా, రక్తబిందు పడకుండా, ఎక్కువ అంటే నాలుగు భూమి మీద పడుతుంది. ఆ రక్తబిందువు భూమి మీద పడకుండా సేవిస్తూ ఉంటుంది. మన నాలుగు ఎలా అయితే ఉంటుందో ఈ రాక్షస సంహారం జరిగిన తర్వాత మన అమ్మవారు వెనక ఆకారం లేకుండా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది అమ్మవారు కూడా. నాలుగు మీద అమ్మవారి బీజాక్షరాలతో స్వయంగా వెలిసారు. ఇక్కడ మనకు ఆకారం కావాలి కాబట్టి ఆశంకరాచార్య వారు లక్షకాశాలు చేసినప్పుడు త్రిపురాంతరాన్ని సందర్శించి మనకు లలితా సహస్రం మొత్తం ఇక్కడ శంకరాచార్య వారు ఈ లలితా సహస్రం మొత్తం కూడా అర్ధం త్రిపురాంత క్షేత్రంలో కనిపిస్తున్నారు. శ్రీమాత అంటే ఓ తల్లి, నిర్లేప నిరాకార అంటే రూపాకారం అమ్మవారు. మీరు దిగిన బావి చిత్తగిని ఉండము అంటారు. చిత్త అంటే నీరు, అగ్ని. వర్షాకాలం మొత్తం కూడా అమ్మవారు నీళ్ళలో మునిగిపోతారు. ఎండాకాలం మాత్రం దర్శనమిస్తారు అమ్మవారు. 9 ఏళ్ళలో ఉంటుంది అమ్మవారు, 3 ఏళ్ళు దర్శనం ఉంటుంది అమ్మవారు. మనం నవవాటి చేసుకుంటాం, ఎక్కడైనా 9 ఆటలు నవవాటలు చేసుకుంటాం. శ్రీచక్రార్చన 9 మెట్లు దిగులు అమ్మవారు దర్శించుకుంటాం. పైగా నేను నవవాటి పోతా ఉంటాను అమ్మవారు. మాకు ఆకారం లేదు, రూపాకారం. మానవుడికి మనకు అలంకారం కావాలి. దగ్గర మూర్తి స్థాపన చేశారు అమ్మవారి. మన దగ్గర 2 రోజులు పూజ స్థాపన చేశారు అమ్మవారు. చక్రాచరణ మొట్టమొదటి స్థాపన చేశారు అమ్మవారు. కాదు శ్రీచక్ర స్థాపన జరిగింది మొట్టమొదటి. కాదు 18 పీఠాలు ఆయన స్థాపన చేశారు. మొట్టమొదటి త్రిపురాంత క్షేత్రం. ద్వయస్తంభం కానీ వాహనం కానీ ఉండదు. ఇక్కడ మనం ఏ గుడికి వెళ్ళాలో ద్వయస్తంభం దర్శించుకుంటాము, లేదా వాహనాన్ని దర్శించుకుంటాము. ఇక్కడ చిన్నమస్తాదేవి అంటే శాక్తేయము ఆవిడ ఉండుగా చేసిన క్షేత్రం. మన చిన్నమస్తాదేవి దర్శించుకొని లోపల అమ్మవారు దర్శించుకోవాలి. ముందే మన కోరిక చెప్పుకుంటే ఆమెకు వెళ్ళిపోతుంది అమ్మ. ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరిపోతుంది. ప్రతి పౌరు ఇక్కడ అమ్మవారికి నిద్ర చేస్తారు. ఈరోజు మన ఖాళీ పౌరం కాబట్టి సాయంత్రం కొత్త పడుకుంటారు. సంతానం లేని వాళ్ళు వాళ్ళ రుణమోదలు అంటే శత్రుబాధ కానివ్వండి, మన మీద ప్రయోగం చేసినా కూడా నరకోశ కానీ నరదృష్టి కానీ ఏదో తొలగిపోతే భక్తులకు నమ్మకం. చెట్టు ముడుపు కట్టుకుంటారు. ఇంకా కోరిక ఎక్కువ ఉన్నవాడు చెట్టు ముడుపు కట్టేస్తారు. కదమూల వాసన పోలేదు. చెరువు ఒకప్పుడు కదమ్మ వనం. ఆ కదమ్మ చెట్టుని చెరువుగా మోసిన గ్రామస్తులు కొన్ని చెట్లు అట్లానే ఉండిపోయినాయి. మనం మనం ప్రతి మానవ భక్తులకి భగవంతుడు మానవేయాలంటే ఒక మానవ దానంతో మాల కట్టాలి. పువ్వులు మాల కట్టే పనిలాగా తీప పూలు వచ్చేస్తాయి. మనకి కదమూల వాసన కదమ్మ కుసుమ ప్రియ అంటారు. ఫిజికల్ పీట వస్తుంది కింద, దాని కుసుమాలు వస్తాయి. కానీ కదమ్మ కుసుమ ప్రియ అంటారు. మన కాశీ కదమ్మ గుండులాగా వస్తుంది పూలు, అది కాశీ కదమ్మ. లలితా సహస్ర కదమ్మ చెట్టు ఇక్కడ ఉంటుంది, ఎడగొడ కట్టింది. అవి ఇక్కడ కాశీ ఎక్కడ లేవు. మనం ఎలగబట్టి మళ్ళీ వనం చూస్తున్నాం. మళ్ళీ మనం 100 చెట్టు వేసి వనం చూస్తున్నాం. ఇక్కడ రక్తపాత్ర ఉంటుంది, అంటే ఇక్కడ చెట్టు ఇక్కడ రక్తపాత్ర అంటారు. అమ్మవారికి బలిస్తారు. దున్నపోతే మహిషాస్త్రం మంత్రి అని చెప్పేసి ఆ దున్నం నరికినప్పుడు ఒక బిందె నీళ్ళు పోస్తారు. అంటే రక్తం వస్తుంది. దాదాపు దసరా 105 దున్నలాగా చెప్తారు. అన్ని బిందె నీళ్ళు పోయి కింద బయట బయట మొత్తం తాగేస్తుంది. ఇప్పుడు బల్లీసే నాటు పూసుకోండి, కుమ్మం పోసి గుమ్మడికాయలు కొట్టేస్తున్నారు. బయట కట్ చేసుకుంటారు. లోపలే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బల్లీసే కాబట్టి బయట చేసుకుంటారు. అమ్మవారు స్వామివారి పైన ఉంటారు కొండ మీద. కుమారస్వామి తపస్సు చేశారు కాబట్టి కుమారగిరి అంటారు. ముందు స్వామివారు వేశారు, తర్వాత అమ్మవారు వేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా శైవక్షేత్రం అంటే శివాలయము భూప్రస్థానం అంటే మనం గుణాన్ని వేసి గుణాన్ని నిర్మిస్తాం. ఇక్కడ మనకు వచ్చేసరికి శ్రీచక్ర పీఠం. శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో త్రిపీఠము అంటారు. 3 పీఠాలను స్వామివారు వేశారు స్వయంగా. ప్రపంచంలో శివాలయం కానీ అమ్మవారి ఆలయం కానీ తూర్పుగా ఉంటుంది. ఇక లైలో దర్శనమిస్తారు. ఇక్కడ రాక్షస నిర్మాణం తూర్పుగా ప్రవేశం ఉండదు. అమ్మవారు కానివ్వండి స్వామిగా ప్రవేశించారు. లైట్లో ప్రవేశించారు అంటే రాక్షస పరిపాలన. మన యొక్క సుగంధ ద్రవ్యాలు జాజికాయలు, లవంగాలు, జాజిపత్రి ఇవన్నీ కూడా వాళ్ళతో అభిషేకం చేసి ఆ జలాన్ని తీర్థంగా ఇస్తారు. ప్రపంచంలో ఏ దేవస్థానం ఏ అనగా అంటే మన అమ్మవారు స్వయం కాబట్టి కుసుమం అంటే లలితా కుసుమం కాబట్టి చిన్నమస్తాకి శాక్త్యం ఉంది కాబట్టి మొత్తం కూడా కలయికతోటి అమ్మవారికి అభిషేకం చేసి ఆ అభిషేకం తీస్తాం. మనం ఎక్కడికైనా తీర్థం సౌండ్ రాదు. అమ్మవారు తాగేస్తాం. ఇక మన తీర్థం సౌండ్ వస్తుంది, ఆటోమేటిక్గా కూడా సౌండ్ వస్తుంది. అంటే రాక్షసులతో పక్కని పోతారు. ఆ దేవత మాత్రం మనం తేనె మొత్తం మనం ఎక్కువగా తేనె కలుపుతారు. ఆ తీర్థం అభిషేకం సుగంధ అభిషేకం
ఈరోజు ఏంటంటే జన్మస్థలే పుట్టినరోజు అంటే వయసు పుట్టినరోజు రేపు పుష్పార్చన అమ్మవారికి అంటే మళ్ళీ అర్చన వైశాఖ పూర్ణం నవధాన్యం శ్రవణ పూర్ణంలో అభిషేకం మళ్ళీ పుష్పార్చన అర్చన ఉంటుంది. ఎక్కడ నవగ్రహాలకు నవధాన్యం అర్చన చేస్తారు, ఇక్కడ అమ్మవారికి మాత్రం శ్రవణ పూర్ణంలో నవధాన్యంతో పూజ చేస్తారు. ప్రపంచంలో అనుగా ఉంటాయి ఈ క్షేత్రంలో మనం చేస్తాం. రేపు మళ్ళీ రాష్ట్రం మళ్ళీ పూజ చేస్తారు. ఈరోజు పుట్టినరోజు అది మీ అందరూ ఆలోచించాలంటే ఆ పుట్టినరోజు మన సంక్షేమ వేదికలో వారు అందరూ రండి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా అందరికీ దర్శనం ఇస్తారని చెప్పారు. ఈరోజు ఆ కాలం నెరవేరింది. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇచ్చినటువంటి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి దర్శనం అందరికీ అద్భుతమైనటువంటి దర్శనం మనకు చేశారు. సంక్షేమ వేదిక ద్వారా మీకు ఒక గ్రూప్ ఫోటో తీద్దాం మన పట్టుకోండి. వెనక గ్రూప్ ఫోటో ప్రసాద్ గారు